హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి అఫీషియల్ అండి. మేము వాడ్రాపల్లి శివాలయంకి వచ్చామండి. ఎగ్జాక్ట్గా ఈ టెంపుల్ అయితే పరవాడ నుండి వస్తుండగా నాగవరం జంక్షన్ వచ్చిందండి. నాగవరం జంక్షన్ నుంచి లోపలికి వస్తే ఈ టెంపుల్ ఉంటుందండి. చాలా ఫేమస్ ఈ గుడి. స్వయంభూ శివాలయం అండి. మన చేతులతో మనమే స్వయంగా తండ్రికి అభిషేకం ఏదైనా చేసుకోవచ్చు. గర్భగుడిలోకి అయితే ఎంట్రీ ఉంటుందండి టెంపుల్లో కంపల్సరీగాన. సో ఇది మేము వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ చేశారండి. చాలా బాగుంది. కంపల్సరీ వెళ్ళండి. ఇక్కడ మా సిస్టర్ ఏం చేస్తున్నారని అంటే చేమలను ఎత్తుకుతున్నారు. చేమలకు ఆహారం వేయడానికి. చేమలకు బాగా ఇష్టమైనది స్వీట్ తాళం కాబట్టి పంచదార తీసుకొచ్చారు. చేమలకు వేస్తున్నారనమాట. ఏటి కావాలి? మళ్ళీ పాలు వేసేస్తావా పొట్టలో? గుడి ప్రాంగణం కూడా చాలా బాగుంటుందండి. చుట్టూ పొలాలు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో నమః శివాయ నమః. ఓం నమో నమః శివాయ నమః. ఓం నమో పాలే తెచ్చాం, వేసుకుంటుంది పాలు. ఓం నమ శివాయ. హర 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 మహాదేవ శంభో శంకర. వాటర్ అక్కడ వస్తుందండి. వాటర్ అక్కడ స్టాప్ నుంచి వస్తుంది. గుడి కట్టేస్తారేమో భయపడ్డాము. మనమే స్వయంగా మన చేతులతో మనం తీసుకెళ్ళినవన్నీ కూడా అభిషేకం చేసుకోవచ్చు అన్నారండి పంతులు గారు. అయితే మాకు తెలియక మేమేం తీసుకెళ్ళదండి. పాలు తీసుకెళ్ళాము. అక్కడ నీళ్ళుంటే జలాభిషేకం అయితే చేసుకున్నాము. పత్రి అది పట్టుకొని వెళ్ళాం. మారేడు పత్రి. వాడ్రాపల్లి శివాలయం అండి. కాశీ విశ్వేశ్వర నాగవల్లి దగ్గర. వాడ్రాపల్లి దగ్గర నాగవల్లి జంక్షన్ నుంచి నాగవరం సెంటర్ నుంచి వాడ్రాపల్లి రావాలి. పరవాడ జంక్షన్ దాటాక నాగవరం. ఇక్కడ ఎక్కడండి? కొద్ది ముందు దగ్గర ఫోన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఫోన్ చేయొచ్చు. అక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది. చెప్పండి పంతులు గారు ఈ గుడి విశిష్టత. ఎవరెవరైతే ఏవేవి తీసుకొచ్చారో వాటితో అభిషేకం అయితే శివయ్యకి చేస్తున్నారండి. పాలు, ఇంకా పంచదార, గంధం, పసుపు, కుంకుమ, విభూది అన్నీ. ఇటు సైడు అమ్మవారు ఉన్నారు, ఇటు సైడు విఘ్నేశ్వర టెంపుల్ అండి. ఎలా ఉంది పిన్ని టెంపుల్? మనం ప్రతి సంవత్సరం వస్తున్నాం కదా. ప్రశాంతంగా దేవుడు పెట్టుకుంటున్నాము, అభిషేకం చేస్తున్నాము. ఓకే, మీకు ఎలా ఉంది? అవునంటావా తండ్రి? ఎలా అనిపిస్తుంది టెంపుల్? అదృష్టం కూడా. గర్భగుడిలోకి ఇచ్చి మన చేతులతో మనం స్వయంగా స్వామివారికి అన్ని రకాలుగా అభిషేకం చేసుకుంటున్నాం. రమ్య ఫస్ట్ టైం కదా మీరు వచ్చింది? బాగుంది. మనం వచ్చిన లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ దీపాలు అవి. అయ్యవారు అయితే మాకు ఎటువంటి ఆటంకం కల్పించలేదు. చక్కగా చేసుకోమనే చెప్పారు. కంపల్సరీ ఒకసారైనా రావాలి ఈ టెంపుల్కి. ఏంటండి బ్రహ్మసూత్రం లింగం అని ఒకసారి చేసుకుంటే చాలా 100 లింగాలు చేసినంత ఫలితం దక్కుతుంది. స్వయంభూ అండి ఇది. స్వయంభూగా ఎన్ని సంవత్సరాలు అవుతుందంటారు? ఇప్పటికి 280 సంవత్సరాలు అండి. 280 సంవత్సరాలు. 200 సంవత్సరాలు వెలిసింది ఒక పంట భూమి అండి. మామూలు పక్కన ఒక ఉందనమాట. అది ఉంటే
దాన్ని ఇలా తవ్వితే ఈ లింగం వెలిసింది అనమాట స్వయంగాన. 25 అడుగులు లోతు తవ్వారు. తవ్వి తీసేద్దామని ఇంకో దగ్గర సెంటర్లో కట్టుకెళ్ళిపోతుంటే సోమవారం వెలిసి పెద్ద పెద్ద నాగసర్పాలు అవి వచ్చి ఇంకా అవి దేవుడు ఇక్కడే వెలిసాడనమాట. ఆ తవ్విన వాళ్ళకి అనేక రకం నీరసాలుగా వచ్చేసి ఉంటే అంతలోకి ఒక ఆయన సాధుడా వచ్చి ఆయన ఇలా స్వామి లింగం ఇది శివుడండి అని అనగల అది అలా కప్పేసి ఇంకా అక్కడికంటే ఒక పందిరేసి ఈ రోజుకి ఇలా వచ్చింది అన్నమాట. వస్తున్నారండి జనాలు? జనాలు ఎప్పుడు వస్తారు? ప్రతి సోమవారం వస్తారా? సోమవారం ఒక 200 జనం వస్తారు. పుట్టప్పుడు అయితే కార్తీక మాసంలో అయితే 1000 5,000 4,000 అన్న సందర్భం అది అవుతుంది ఇక్కడ. 4వ సోమవారం అవుతుంది. 4వ సోమవారం పెడతారా? ఓకే, చాలా బాగుందండి. వచ్చే రూటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది కానీ తెలియక కానీ బాగానే ఉంది. ఇదిగోండి ఈయనే మాకు తీసుకొచ్చారు కష్టపడి. తెలిసిన తర్వాత అప్పటి నుంచి అలాగలాగా వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఆయన దీనికి ఒక ధర్మకర్తలు సూర్యశెట్టి పరమేశ్వరరావు అన్నమాట. ఈ పొలాల్లోనండి. పొలాల్లో గూగుల్ మ్యాప్ లో కూడా చూపించింది. మ్యాప్ ద్వారా మేము వచ్చాం లోపలికి. మ్యాప్ గూగుల్ ఇచ్చారు, 3 రకాలుగా ఇచ్చాడు. వల్ల దేవుడికి అంత ప్రాధాన్యత వచ్చింది. అదే సెకండ్ చెప్పినట్టుగా కూడా సెకండ్ కోటేశ్వరరావు ఉన్నారు కదా. అవును, కూడా చాగంటి వారు. అవునవును. నన్ను వద్దన్న తీసుకురమ్మా. చేసేసుకుంటే వద్దులేదు, లేదంటే మీ ఇష్టం. మాది తీస్తున్నాను. కార్తీక దామోదర కార్తీక దామోదర కార్తీక దామోదర కార్తీక దామోదర కేశవ మాధవ మధుసూదన కేశవ పాలు తెచ్చారండి మీరు? పాలు తెచ్చారా? వేసుకోండి, అలా వేసుకోండి. వస్త్రం తీసేద్దాం, లేదంటే తర్వాత ఉతుకుతాంలేండి. అలా తెమ్మలా చెప్పాను మనం చేసుకుంటాం, మనమే లేదని తెలియదు కదా. హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో శివాయ నమః. ఓం నమో శివాయ నమః. ఓం నమో శివాయ. सर्व विज्ञान संधि गुरु ब्रह्म विष्णुमय सर्व साक्षात् परब्रह्म तस्मै स्मरण गुरुवाय नमः. महागणपताय नमः. महासरस्वत्याय नमः. ममैताय नमः. तारबलं चंद्रबलाय नमः. तारबलं चंद्रबलाय नमः. ओम महालक्ष्मी महाकाल महासत्याय नमः. महाविष्णु ब्रह्मणाय नमः. गुतिष्ठे बोधवेद विशेष भूवारिका ब्राह्मण सर्वेना ओम भूः प्राणायाम उपयोगे ओम भू ओम भव ओम क्षमा ओम नमः ओम तपो ओम जपो ओम गम ओम सत्यम ఓం మధుసూదనాయ నమః. ఓం సోమసూర్యాయ నమః. సోమ సూర్య లగ్నాచనాయ నమః. ఓం నృసింహాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిరామాయాయ నమః. ఓం సిద్ధాయ నరదేవాయ నమః. ఓం జగత్ప్రభవే నమః. ఓం ఆయగ్రీవాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం రుక్మిణీపతయే నమః. ఓం సర్వదేవమాయాయ నమః. ఓం శ్రీశాయ సర్వధారాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం సౌమ్యప్రదాయ స్రస్యే నమః. ఓం ప్రభాయమం చాంద్రవదనం చాంద్రనం చాంద్రవదనం చతుర్భుజనం చంద్రరూప. కట్టుకోడు ముందుకెళ్ళి మళ్ళీ హ్యాపీ అమ్మ దర్శనం. వచ్చిన కష్టం మర్చిపోయామే. అయిపోయిందా మీ పూజ? చాలా బాగా సేవ దర్శనం అయ్యింది మాకు. నిన్న అనుకున్నాం, ఈరోజు వచ్చేసాం. అబ్బా, మనం వచ్చి దగ్గర 5 సంవత్సరాలు అయిపోతుంది ఈ టెంపుల్కి. మర్చిపోయింది, మళ్ళీ గుర్తు చేసావు. ఓకే, థ్యాంక్ యూ. మామూలుగా ప్రైవేట్ జాబ్లే స్వామి. చాలా బాగుంది స్వామి, నిజంగా శాంతిగా ఎవరు వచ్చినా మనస్ఫూర్తిగా దేవుడిని ఇక్కడ స్వైపు కాబట్టి ముట్టుకోవచ్చండి. ఆడవాళ్ళు ముట్టుకోండి. మీ ఇద్దరు ఫీలింగ్ చెప్పండి. గంగా రాత్రి నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, కదా
అమ్మవారిని మీ చేతులతో మీరు అలంకరించుకొని దక్కింది. ఇదంతా మా శ్రవంతి వాళ్ళే. ఇది శ్రవంతి ఆఫీషియల్ ఛానల్ క్రెడిట్ ఇదంతా. థ్యాంక్ యూ. వెళ్ళాలి అనగానే ఏదో మాట అయితే అంటారు, అబ్బా అంత దూరం కదా అని. బట్ వచ్చాక మాత్రం శ్రవంతిని నెచ్చుకోకుండా ఉండాలి ఎవరైనా సరే. థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ. అది పనస చెట్టు, శ్రీకృష్ణుడు ఎవరో ఉంటారట. పనస చెట్టు ఏదో అన్నారు. సో ఆ చెట్టు కింద దీపం పెట్టుకొని అక్కడే భోంచేద్దాం అని మమ్మీ అయితే ప్లేస్ ఎంచారు. సో ఎవరి లగేజ్లు వాళ్ళు పట్టుకొని చక్కగా పొలంలోకి అయితే వెళ్తున్నాము. అక్కడ మా పిన్నికి ఏం జరిగిందని అనుకుంటున్నారు, ఆ చీమలు కుట్టేసాయట పాపం, చాలా ఇబ్బంది పడుతుంది. సో ఇంకా వనభోజనం అయితే స్టార్ట్ చేసాం. ఎవరు కుకింగ్ వాళ్ళే చేసుకొచ్చారండి, ఒకలే కాకుండా. అలా అయితే వెరైటీస్ తినచ్చు కదా. కార్తీక స్నానం చేసి శ్రీ మహావిష్ణుని ధ్యానించి దీపదానం చేసి. ఏం చెట్టు అమ్మ పూజ చేస్తున్నావు? కొన్న చెట్టు అంటారు ఇటు చూడు. కొన్న చెట్టు అంటారు ఈ చెట్టుని. విష్ణుమూర్తి నివసించే చెట్టు అన్నమాట ఇది. ఓకే. కార్తీక మాసంలో చెట్టు మీద కొండ మీద కొన్న చెట్టు అంటారు, విష్ణుమూర్తి నివసిస్తారు. ఓకే. కార్తీక మాసంలో ఇక్కడ వనభోజనం చేయొచ్చా? చేయొచ్చు. ఓకే. వనభోజనంకి మా పిన్ సిట్టింగ్ వేస్తారు. కార్తీక పురాణం పఠనం చెయ్యి ఒక అధ్యాయం. బుక్ చదువుతాను మరి ఇవ్వట్లేదు. రమ్య బుక్ ఇయ్యమ్మ, ఒక అధ్యాయం 5 నిమిషాలు చదివేస్తుంది డాడీ అమ్మ. అని ఎంతో దానం ఇవ్వాలి. స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ విధముగా దీపదాన వ్రతమును పూర్తి చేసిన వారు ముక్తిని పొందుతారు. దీపం పెట్టావా? అగ్గిపెట్టి అయితే పోతుందని లైటర్ యూజ్ చేస్తున్నా దీపానికి ఎమర్జెన్సీ. అగ్గిపెట్టి తడిచిపోయి ఎలగట్లేదు కాబట్టి ఎమర్జెన్సీగా లైటర్ తెచ్చుకొని వెలిగిస్తున్నాం. సరేనా? నేను మధ్యలో మాట్లాడి దేవుడి దగ్గరికి వచ్చింది. ఊరికనే మరి అంటున్నాను, ఏ పనికి ఆ పని. మీ గొంతు పోతుంది. ఇగోండి మా వనభోజనం. పులిహోర, బంగాళదుంప ఫ్రై, టమాటా పచ్చడి, ఇది బ్లాక్ బర్బాటీ ఫ్రై, అట్టికాయ ఫ్రై. అవును, రెడ్ బ్లాక్, పరవన్నం, పువ్వు చిక్కుడుగా. ఇగోండి ఈ చెల్లె చేసిన పువ్వు చిక్కుడుగా. మా మమ్మీ ఏమంచి బర్బాటీ ఫ్రై, అట్టికాయ ఫ్రై, పప్పు, ఈ అత్త టమాటా పచ్చడి, బంగాళదుంప ఫ్రై, సోప్. ఈరోజు మా వనభోజనం. నేను పులిహోర, పప్పు పాలకూర, ఇంకొకటి చిక్కుడుగాయ టమాటా కర్రీ చేశానండి. కొంచెం ఆ బాక్స్ నాదే ఓపెన్ చేస్తున్నారనమాట. చాలా బాగున్నాయండి, అదే చెప్తా చూడండి. ఇప్పుడు ఈ పిన్ని రాధమ్మది గెస్ట్లు అనమాట. వీళ్ళకి కూడా ఎట్టాం బాగా ఎండి పక్కన పోయి ఉన్నాయట. సో ఇగో మాతో పాటు వచ్చిన సునకాలు. థ్యాంక్ యూ. ఆఖరిగా పండు కూడా చూసావు, నేసాను. నువ్వు తినకపోతే తిన్నాను. అవ్వక మనసుని చూసి హ్యాపీగా వచ్చాను. వనభోజనం అయిపోయిందా? చాలా బాగా అయ్యింది. మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ గాయ్స్ ఫ్రెండ్స్. ఐటమ్స్ ఎలా ఉన్నాయి? ఏ పిన్ని ఐటమ్స్ చెప్పు. చాలా చాలా బాగున్నాయి. ఎన్ని రకాల కూరలు చెప్పు. రకాలు: టమాటా పచ్చడి, బంగాళదుంప కుర్మా, రైస్, అట్టికాయ, చిక్కుడుకాయ, పులిహారి, పరవన్నం, వాటర్, పళ్ళు. తృప్తిగా తిన్నాము. మా అక్కేది అంత 3 రకాల పప్పులు చెప్పండి. ఫినిషింగ్ టచ్. అబ్బా మరి రమ్య మాట్లాడేసిందే. చాలా బాగుంది. మెయిన్ లొకేషన్ బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉంది భోజనం? సూపర్ భోజనం. ఏడు పిన్ని చెప్తున్నావు. సిటీలో ఎంత మంచి ప్లేస్ ఉందని జగన్ తెలిస్తే ఈ పాటకో ప్యాలెస్ కట్టడా హ్యాపీగా వచ్చి ఈ వీడియో చూసి నలుగురికి షేర్ చేయండి. ఈ స్థలానికి రండి, హ్యాపీగా దర్శనం చేసుకుని భోజనం చేసి వెళ్ళండి. స్వయంభూ శివలింగం చాలా మంది తెలియట్లేదు. ఈ వీడియో చూసి చాలా మందికి షేర్ చేసి ఇక్కడ అడ్రస్ తో సహా మేము పెడతాము. ఆ అడ్రస్ ప్రకారంగా గోకులు మ్యాప్ తో ప్రకారంగా రండి ఇక్కడికి.
దర్శనం చాలా బాగా అయింది. వనభోజనం కూడా ఇంకా సూపర్. సో కార్తీక మాసంలో మా తొలి వనభోజనం అండి. ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. సెల్ఫీ లేకపోతే ఎలా చెప్పండి, ఉండాలి. అందరూ కూడా ఎంత బాగున్నారు కదా. అంతా బాగా అయిందండి. అలా కొన్ని రీల్స్ కూడా చేసాము. రీల్స్లో మా పిన్ని చాలా కామెడీ చేశారు. ఇన్స్టాగ్రామ్లో వస్తే చూడండి. చెప్పు. గొంగుళపుర కనిపించింది, అదంటే నాకు చాలా అలర్జీ అసలు. ఏటేరుతున్నావు? తులసి పత్రలో గొంగుల పురుగు ఉందా? ఏం పిడి నీకెవరు కనబడిందా? కనిపిస్తాయనే మా అక్క నాకు వెళ్ళిపోయావు. అంకుల్ భోంచేసారా? వంటలు ఎలాగొన్నాయి? అన్నం వేసుకున్నారు మళ్ళీ? రాలేదు, పడింది. నీకన్నీ పురుగులు ఏడుతున్నాయి. ఇలా వెళ్ళే దారిలో కనబడిన దగ్గర అల్లా కూడా మందార పువ్వులు ఏరేస్తున్నారు. చూడండి, కవర్లు నింపేస్తున్నారు. ఓం నమ శివాయ. హర మహాదేవ. శంభో శంకర. ప్లీజ్ లైక్ అండ్ షేర్.